మనకాడ ఇప్పుడిప్పుడే పెండ్లిళ్ళు చాలా అవుతున్నాయి గాని అటు ఆంధ్రాల బాజా భజంత్రులు మోగుడే మోగుడు. మొన్న పోయిన సోమవారం ఒక్కనాడే 1,00,000 పెండ్లిళ్ళు అయినాయి అంటే చూడురిగా. 3 నెలల తర్వాత వచ్చిన మంచి ముహూర్తం అయ్యే వరకు చాలా మంది లగ్గాలు చేసుకురన్నట్టు. ఇక పెండ్లి అంటే చాలా పనులు ఉంటాయి. పెండ్లి పత్రికలు కొట్టించిన కాంచెలి మండపాలు బుకింగ్ చేసేదాకా నప్రో పనార్చుకుంటారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చటే, కానీ మీకు ఎరకలేని ఓ ఎరైటి ముచ్చట ఉన్నది చూడుర్రిగా. లగ్గాలు ముహూర్తాలు పత్రికలని చెప్పి ఏదో స్కూల్ పోరుల క్వశ్చన్ పేపర్ చూపిస్తారేంది అంటారా? జర మంచిగా చూడుర్రి, పెండ్లి పత్రికే అది. ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లాలుండే గీ అక్కే ఇకమతి చేసింది. పేరు ప్రత్యూష. ఓ కాలేజీల లెక్చరర్ అట. అందరి లెక్క పత్రికలు కొట్టిస్తే ఏముంటది, మనం చేసే పనికి తగ్గట్టు ఎరైటీగా ఉండాలని పోరలకు పరీక్షలు పెట్టినట్టే ఓ క్వశ్చన్ పేపర్ తయారు చేసి అవిటికి జవాబులు సుధ రాసుకొచ్చింది. ఇక ఫస్ట్ ప్రశ్న ఏందంటే ఈ ఫోటోలున్న మనిషిని గుర్తుపట్టుర్రి. జవాబు ఫణీంద్ర. పెండ్లి పిల్ల పేరు జరంత తప్పున్నది కరెస్ట్ చేయురి అనేది రెండో ప్రశ్న. ఇగిప్పుడు ఖాళీలను పూరించాలన్నట్టు. ఇంతకు లగ్గం ఏడ జరుగుతుందని ఫంక్షన్ హాల్ పేరు. ఇక తప్పొప్పులు రాయుర్రని ఆఖరి క్వశ్చన్ కు జవాబులు. డిన్నరు 7 గంటలకు అందరు రావాలి, గిఫ్టులు తేవద్దు, అన్నీ రైటే. కాబట్టి మార్కులు సుత 100కి 100 పడ్డాయన్నట్టు. కార్డు ఇట్ల సుత కొట్టిస్తారా అనిపిస్తుందిలే. ఇదో ఎరైటీ. మొత్తానికైతే పెండ్లి పత్రికను ప్రశ్న పత్రిక చేసిర్రు పో.